జానారెడ్డి సార్ను అధికార పార్టీ సభ్యుడని నిందించేది ఎవరు అని ప్రశ్నిస్తున్నా. ఆహా, ఏదో వయసుకు పెద్దోడు కాబట్టి పెద్దలు జానారెడ్డి గారు అని సంబోధిస్తాడు కేసీఆర్ సారు. మర్యాద ఓనించుకునే మనిషి కాదు కాబట్టి సర్కారు రైట్ చేస్తే రైటే అంటాడు జానారెడ్డి సారు. అయితే అయినంత మాత్రాన, ఇలా ఉన్నంత మాత్రాన కేసీఆర్ సారు జానారెడ్డి సారు ఒక్కటి అంటారా? ఎలా మనసు వస్తుందండి జానారెడ్డి సార్ను నిందించటానికి? ఒక్కసారి చెవులు పెద్ద వేసి కళ్ళు తెరుచుకొని ఇలా అసెంబ్లీలో ఏం జరిగిందో చూడురి. అబ్బా, కొద్దిసేపు కేసీఆర్ సార్ అసెంబ్లీలో లేకపోయే వరకు ఆగం చేసి ఇడిచిపెట్టిండ్రు టీఆర్ఎస్ పెద్ద సార్లు. కేసీఆర్ సారు రోజు పాఠం చెప్పినట్టే జానారెడ్డి సార్ను ఏమనాలనో ఎట్లా మాట్లాడాలనో చెప్పినా ఈ కారు గుర్తు లీడర్ సార్లకు అర్థం కానట్టున్నది. పెద్దలు జానారెడ్డి గారికి కోపం బాధ కలగలిపిన బీపీని తెప్పించి నిప్పులు గక్కిచ్చిర్రు నిండా అసెంబ్లీలా. పైసల మంత్రి ఈటెల సారు నడింట్లకు నల్ల నీళ్లు ఓపించే పథకం గురించి చెప్పుకుంటా జానారెడ్డి సార్ మీదకి చేయి చూపెట్టుకుంటా మాట్లాడిండు. అధ్యక్షాన్ని అడుగుతున్నా, ఇవాళ మా తెలంగాణ ఆడబిడ్డలు బోర్లు కొట్టి కడుపులపై నోట్ల వచ్చే చరిత్ర మీరు మర్చిపోతారని చెప్పి అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న మీరు ఒక ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే అభినందించాల్సింది పోయి, దీన్ని సూచన చేయాల్సింది పోయి, కోడిగుడ్డు మీద ఈకలేనట్టు చేసే ప్రయత్నం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అరే రే 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 ఎంత మాట అంటివే రాజేందర్ అన్న, పెద్ద మనిషిని పట్టుకొని ఇట్లా మాట్లాడతావా? అగ చూడురి ఎంత రగిలిపోతున్నాడో. నా తెలంగాణ ఆడబిడ్డలు అంటే నీ తెలంగాణ, నా తెలంగాణ కాదా? ఏడబడినది నీ తెలంగాణ, ఏడబడినది నీ తెలంగాణ, ఏడబడినది నీ తెలంగాణ. హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ, నువ్వు తెచ్చినావు తెలంగాణని. గింత కోపం ఏనడన్నా చూసినావా జానారెడ్డి సారు ముఖంలో? ఈ గడియల కేసీఆర్ సార్ ఉంటే పెద్దలు జానారెడ్డి గారిని సల్లగా ఐసుగడ్డ లెక్కనే చేస్తుండే. మరి కేటీఆర్ సార్ అన్న ఉన్నాడు కదా, అగో లేస్తున్నాడు, ఏం చేస్తాడో చూడాలే. సారు జానారెడ్డి సారు మనోడే, మంచోడు కూడా. జరంత వెనక ముందు చూసి మాట్లాడు. నేను గుర్తు చేస్తా ఉన్నా దిశ, వారు కొద్దిగా ఆవేశపడ్డారు. సహజంగా వారు మాట తూలరు, ఆవేశపడరు. గౌరవనీయులు జానారెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా నా తెలంగాణ అనుకోలేదు అధ్యక్ష. 2004లో మాటిచ్చి 2014 వరకు తాత్సారం చేసి చివరికి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు మేము ఇచ్చాము అని మీరు అనగానే మీరు చెప్పుకుంటే మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే కుదరదు అధ్యక్ష. ఓర్ని, నువ్వు ఇంత కట్టేట్టున్నావు కదా కేటీఆర్ అన్న, నిమ్మలంగానే సురువు చేసినావు, చల్లబరుస్తావు అనుకుంటే నువ్వు కూడా పెద్ద మనిషి కోపం నిప్పులో ఉప్పు పోసినట్టే చేస్తే ఎంత బాధపడుతున్నాడో చూడుర్రి పాపం జానారెడ్డి సారు. నిజంగా నీ తెలంగాణ కంటే, నువ్వు చెప్పేదానికంటే నా తెలంగాణ అని చెప్పడానికి నాకు అప్పటి శాసనసభ్యులందరూ రాజీనామా చేసి తెలంగాణ ఆఫ్ చేయాలి ప్రకటన వచ్చిన రోజున అని చెప్పి ఉద్యమించినప్పుడు, అదే ఇవాళ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉటావుటిన నా ఇంటికి చేరి ఈ తెలంగాణను ఎట్లా కాపాడుకుందాం, ఏ విధంగా నిర్ణయిద్దాం, ఇంటి దగ్గర నుంచి నేను పడుకున్న వాడిని లేపి కూర్చోబెట్టినాడు. బ్రదర్ అంటే అప్పుడు చెప్పినాను అధ్యక్ష, ఈ తెలంగాణని సాధించేదానికి ఏమైనా చేస్తాం హామీ ఇచ్చి ఇద్దరం కూడి మాట్లాడి తెల్లారి పొద్దున్నే రాజీనామాలని వెంటనే మొదలుపెట్టించి రాజీనామాలు చేయించి నిలబెట్టడంలోనే ఈ యొక్క ఉద్యమం ఉధృతి సాగింది అధ్యక్ష. ఈ తెలంగాణను తీసుకురావటానికి మా పాత్ర కాంగ్రెస్ పార్టీ అగ్రభాగా నుండి నా తెలంగాణను సాధించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఘనత అని, ఆ విధంగా మీ చేతిలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే నిమిషాలు పట్టదు. మిమ్మల్ని అణచాలనుకుంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలో ఉన్నాం, మాకు పెద్ద పని కాదని మాట్లాడారు అధ్యక్ష. ఒక పొరపాటు చేశామేమో అనిపిస్తుంది అన్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష? అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు. ఇదే రకమైన అధికార దుర్వినియోగం చేసి అహంకారంతో దురహంకారంతో ఫ్యూడల్ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది కాబట్టి జాతీయ పార్టీగా చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఒక పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా మారిపోయినారు అధ్యక్ష. ప్రజలు చీగొడతా ఉన్నారు మొత్తం భారతదేశంలో. అయ్యో నువ్వేం బాధపడకే జానారెడ్డి అన్న, కేసీఆర్ సార్ వచ్చినాక నీ గురించి మంచిగా మాట్లాడి బగ్గ మెచ్చుకుంటారు. కాకపోతే మీరే ఎక్కువ చేసిండు అని కూడా అంటాడు మాట. వీళ్ళు చిన్నోళ్ళు సారు, ఏమనుకోకు. అంతలా అయితే మళ్ళోసారి మీ ఇంటికైనా వచ్చి ఊకుంచుతాడు కేసీఆర్ సార్. కానీ రందివాడకు సారు.